గిరీశం గారు, వదినా, విధవలు పెళ్లాడడం మంచిదంటారు కదా, మరి మీరెందుకు పెళ్లాడారు కారు? అడగవలసిన మాట అడిగారు. ఇక నేను చెప్తున్నా వినండి. పెళ్లాడి ఆలు బిడ్డలకు ఉపకారం చేయటం కంటే లోకోపకారం కోసం జీవితం వినియోగించడం పుణ్యం కదా. సత్యకాలానికి స్వర్గం ఎదురుగుండా వస్తుంది. పెళ్లి చేసుకుంటే మాత్రం లోకోపకారం చేయకూడదా? ఎలా చేయటం? లోకం అంటే ఏం గెంజుకుంటానుకున్నారా? అయితే పెళ్లాడమని మీరు చెప్పిన మాట కూడా సుతలాం కొట్టి పారవేయకూడదు. లోకం కంటే ఎక్కువ విలువైన వజ్రం లాంటి భార్య దొరికితే పెళ్లాడకు తీరుతుందా? మాట వరుసకు లోకం విలువ వెండి అనుకోండి. లోకం వెండి అయితే మీలాంటి కుందరవు బొమ్మ 12వ నెంబర్ బంగారు. బంగారం విలువ ఎక్కువ, వెండి విలువ ఎక్కువ చెప్పండి. బంగారమే ఎక్కువ. వెరీ గుడ్. ఓ నువ్వు వెళ్ళాడుకోరా. మీలాంటి బంగారం బొమ్మే లభించితే పెళ్లాడక తీరదు కదా. మాట వరుసకు మనం పెళ్లాడతామనుకోండి, మన సంసారం సుఖంగా గడవాలంటే లావుగా డబ్బుండాలి, అక్కర్లేదా? అవును, ఉండాలి. నాకు మేడ ఉంటేనే గాని కుదరదు. ఆ మేడ చుట్టూ పెద్ద తోట ఉండాలి. ఆ తోటలో మామిడి చెట్లు, జామ చెట్లు, అరటి చెట్లు, చెప్పన్న వృక్షాలు వేస్తాం. మన వెంకటేశం ఎప్పుడు ఆ పళ్ళు తింటూ చెట్ల మీదే ఉంటాడు. వదినా, ఆ పళ్ళన్నీ నేనే కోసేస్తాను. నువ్వంతటి వాడివి కావనా? చూసారా వదినా, మనం అలా ఇల్లు వాకిలి తోట దుడ్డి ఏర్పరచుకునేటప్పటికీ మనకి చిన్న చిన్న పిల్లలు పుడతారు. అప్పుడు మీరు బీర పువ్వులా ఒంటి నిండా సరుకులు పెట్టుకుని మహాలక్ష్మిలా పెత్తనం చేస్తూ ఉంటే ఒక పిల్ల అటువైపు నుంచి వచ్చి మెడ కావలించుకుని, ఒక పిల్ల ఇటువైపు నుంచి వచ్చి మెడ కావలించుకుని, అమ్మా నాకు అది కావాలి, అమ్మా నాకు ఇది కావాలి అని అడుగుతారు. వాళ్ళకి సరుకు సరఫరా చేయించాలి కదా. అప్పుడు మై డియర్ బ్రదర్ లా మిస్టర్ వెంకటేశం మన దగ్గరే ఉండి చదువుకుంటాడు. అలా అయితే మా అమ్మ నాన్న వాడి చదువు కోసం దెబ్బలాడరు. మరి నేను మాత్రం కాదన్నానా? ఏమిటండో అయితే అక్కని పెళ్ళాడేస్తానేంటి? అరే, మాట వరుస అంటుంటే మతిపోయినట్టు మాట్లాడతావేమిటి? అంతే కదా. అంతే కదా అంటే అంతకంటే నాకు అదృష్టం పట్టడం ఎలా? శుభమల్లే పెళ్లికి బయలుదేరబోతుంటే ఇప్పుడు ఎవరు తెచ్చారని ఏడుస్తున్నావే? లేస్తావా, ఎముకలు విరగొట్టమన్నావా? చేతిలోనా? అవును. నీ చేతనైతే చేస్తావా? చెయ్యనా? ఏమో, చేస్తాన్ని ప్రమాణం చేస్తే నా మాట చెప్తాను. ప్రమాణమే, చెప్పండి. నీ చెల్లెలి పెళ్లి తప్పిపోవాలంటే నువ్వు ముందు వెనక ఆలోచించకుండా నాతో లేచి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవటమే. ఏం చిత్రం, నేను మీతో లేచి వస్తే మా చెల్లెలి పెళ్లి ఆగిపోతుంది. అచ్చరాలా? వదిన, నా మాట విను. మనం పెళ్లికి తరలి వెళ్ళేటప్పుడు రాత్రి నీ బండి దారి తప్పించి అనకాపల్లి రోడ్లో పెట్టిస్తాను. మనం రామవరం దవడాయించి పెళ్లి చేసుకుందాం. మర్నాడు నీ బండి కనపడక మీ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటారు. మీ చెల్లెలు పెళ్లి ఆగిపోతుంది. మన తమాషాలు విన్న మీదట మీ నాన్న ఇక ముసలి సంబంధం చెయ్యడు. ఒకవేళ మూర్ఖించి చేస్తానన్నా మా అన్న ఒప్పుకోడు. అవునంటావా కాదంటావా? అవును కాబోలు. అయితే నాతో వెళ్ళిపోయి రావడానికి నీకు సమ్మతమేనా? అమ్మ నాయను, నా ప్రాణం పోతే మీతో రాను. రాకపోతే నీ చెల్లికి పెళ్లి తప్పదు, నాకు చావు తప్పదు. ఓ మై గాడ్. ఉచ్చి 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 ఎక్కడ చచ్చారా? ఒకళ్ళు కనపడరు. ఒరే అప్పస్వామి, బాబు ఈ సామాన్లన్నీ బండిలో సొట్టు. అప్రియశ్చ పంచస్య వక్త శ్రోత చతుర్లభ అని భారతంలో విదురుడు చెప్పనే చెప్పాడు. మంచి సలహా చెప్తే నీ బుర్రకెక్కదు. ఒక్క కడుపున పుట్టారు. నీ చెల్లెలి కోసం ఈ మాత్రం చేతని పని నువ్వు చెయ్యకపోతే నేనేం చేసి చెప్పుదినా? నీ చెల్లెలికి పెళ్లి తప్పదు, మీ అమ్మకు చావు తప్పదు, ఈ పాపాలన్నీ నీ మెడకు చుట్టుకోవటం తప్పదు. ఇన్ఫెంట్ మ్యారేజ్ కూడదని వీరకంకణం కట్టుకున్న ఈ గిరీశం గారు మాత్రం ఈ ఘోరాలు చూస్తూ సహించలేరు. ఈ రాత్రికి బయలుదేరి మా దేశం వెళ్ళిపోతాను. ఐ విల్ గో టు మై కంట్రీ. గిరీశం గారు, మీరు వెళ్ళకండి. మీరు ఏం చేయమంటే అదే చేస్తాను. ఏది మీ చేయిలా పారండి? సత్యంగా. నో 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 నో, ఇంగ్లీష్ భాషలో ఇది షేక్ హ్యాండ్ అంటారు. షేక్ హ్యాండ్. అప్పనా అప్పనా బండిలో తీసుకెళ్ళిపెట్టు. వెల్ మై డియర్ ఎంప్రెస్, ఇంకా ఏమిటి అలా కూర్చున్నావు? పంజరంలో నుంచి బయటపడ్డ బంగారు చిరుకులా హాయిగా ఉండాలి గాని
ఏమిటా దీర్ఘాలోచన? ఏమీ లేదు. ఇదిగో సువాసన తల నూనె, పౌడర్ డబ్బా, పట్టు చీర అన్నీ తీసుకొచ్చాను. అప్సరసలు అలంకరించుకుని బొట్టు కట్టుగా పెట్టుకో. పెదవుండను, నాకెందుకు ఇవన్నీ? ఇంకా విధవరికం ఏమిటి? ఎప్పుడు ఇల్లు విడిచి వచ్చావో అప్పుడే పునిస్త్రీ అయిపోయావు. ఇక నువ్వు నా దానివి, నేను చెప్పినట్టు వినాలి. చక్కగా అలంకరించుకుని హాయిగా. నన్ను విడవండి. మా చెల్లెలి పెళ్లి తప్పిపోతుందని, మా అమ్మ ప్రాణం నిలబడుతుందని మీరు నన్ను నమ్మించి లేవ తీసుకొచ్చారు. చెల్లెలి పెళ్లి తప్పింది దినా. మా అన్నగారు నౌకరు అసలు గారు కనపడి చెప్పారు. ఏకాయకిని రాజమహేంద్రవరం తీసుకెళ్లి పెళ్లాడతారని ఈ విశాఖపట్నం ఎందుకు తీసుకొచ్చారు? మన పెళ్లి ఖాయం, నా మాట. గిరీశం గారు, నా తల చెడ్డ మర్చలేదు. పెళ్ళేదాకా నా జోలికి వచ్చారా ఏ నూతులోనో గోత్రంలో పడి చస్తారు అంతే. ఇదిరా అసలైన జాగ్రత్త. మిస్టర్ గిరీశం, ఇక నీ ఆటలు సాగబోయి. క్షమించు వదిన, విచారించు. ఈ ఊళ్ళో సౌజన్యారావు గారనే గొప్ప సంఘ సంస్కర్తలున్నారు. వారితో మాట్లాడి మన పెళ్లి విషయం ఏర్పాటు చేస్తాం కదా. సోదర సోదరీమణులారా, మన దేశంలో తల్లిదండ్రులు డబ్బు కాసించి పసిపిల్లల్ని ముసలివాళ్లకు అమ్ముకోవడం అనే దురాచారం ఉంది. అదే కన్యాశుల్కం. ఆ దురాచారానికి ఆహుతై పసితనంలోనే విధవరాలైన బుచ్చెమ్మనే ఈ అమ్మాయిని సంఘ సంస్కరణాభిలాషి అయిన ఈ గిరీశం గారు వివాహం చేసుకోబోతున్నారు. ఆదర్శమైన ఈ పునర్వివాహమునకు మీరందరూ అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక మాంగళ్య సూత్రధారణ కానివ్వండి. వాయించట భజంత్రులు వాయించండి. మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే సంజీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తం మహాంతో గృహ్ణంతో గప్పీనుగా. అదో ఇన్స్పెక్టర్ గారు, వీడే గిరీశం. వేడి లేండి. అదిగో మా అమ్మాయి. ఆగండి. గిరీశం గారి మీద నేరం ఏమిటండి? ఏమిటా? మా అమ్మాయిని మోసం చేసి ఆస్తి అలంకారాలతో లేవ తీసుకురావడం. అది అబ్డక్షన్ కాదు సార్. ఇది అబ్డక్షన్ కాదే. బుచ్చమ్మ గారు స్వయంగానే వివాహం చేసుకునే తలంపుతో వచ్చారు. వ్యధవముండని లేవ తీసుకొచ్చిన పకీరు వ్యధవ పక్షం మాట్లాడతావు. ఏం పెద్ద మనిషి. వాడి పని కాకపోతే మా అమ్మాయి మైనరు, దానికేం తెలుసు? మీ అమ్మాయి ఏ సంవత్సరంలో పుట్టిందండి? భావనామ సంవత్సరంలో పుట్టింది. కావలిస్తే లెక్క చూసుకోండి, 16 ఏళ్ళు. కాదు, నాకు 18 ఏళ్లు. నేను ఆంగిరస్లో పుట్టాను. స్వయంగా నీ చేత్తో నువ్వు రాసిన జాతకం నా నగలపెట్లో ఉంది. ఇలా అబద్ధం ఆడడానికి నీ నోరెలా వచ్చిందన్నా? నీ చేత్తోనే నా పసుపు కుంకుమ తుడి చేసిన వాడివి. నిజంగా నా మీద అభిమానం ఉంటే ఈ కేసు పెట్టావా? నా నగల కాసిపడి అవి దక్కించుకుందుకే ఈ పని చేశావు. నోరు మూసుకోబట్టే కాని పనులన్నీ చేశావు. ఏది దైవ ముఖం చూసి ప్రమాణం చేసి చెప్పు. నీ ఆస్తి నీ నగలు నేను తెచ్చానా? నేను ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకోవడం నువ్వు చూడలేవా? అమ్మా బాబు, పంతులు గారు, ఆ నగలన్నీ మా బుచ్చివేనండి. మాదో పూతిక పిల్ల కూడా అమ్మాయి తేలేదు. ఏమయ్యా, ఇంతమందిలో అబద్ధవాడి పరువు తీసేవే. ఇదేనండి కన్యాశుల్కం నాటకం. అవతాళ్ళ గారు క్షమించండి, మీరు పెళ్లి చేసుకున్న మహేశం వీడేనండి. ఇదిగో తమ కన్యాశుల్కం 1200 రూపాయలు. అయితే మీరేనా గుంటూరు శాస్త్రులు గారు? అవునండి, ఈ పిల్ల వారి మేనగోడలు. ఈ పిల్లని పెళ్లాడడానికి అవధానులు గారు సిద్ధపడ్డారు. ఆ ఘోరం సహించలేక వెంకమ్మ గారు నూతులో పడ్డారు. ఈ పెళ్లి తప్పించడానికి గత్యంతరం లేక శాస్త్రులు గారు ఇంత నాటకానికి పాల్పడ్డారండి. ఇందులో మధురవాణి ప్రముఖ పాత్ర వహించి ఎవరికి ఏ ఆపద రాకుండా కాపాడుకొచ్చిందండి. ఎంత పరీక్షావురా! ఈ ముసలివాడికి బాగా బుద్ధి చెప్పావురా. అగ్నిహోత్రావధానులు, ఈ క్షణం
నా ఆస్తిలో సగం మహేశానికి రాసిచ్చేస్తున్నాను. ఇదిగో సుఖినిచ్చి పెళ్లి చేసి. గ్రాండ్ అన్నగారు, బుచ్చి గ్రాండ్. బాగుంది. పంతులు గారు, మిగతా సగం ఆస్తి విధవుల మఠానికి ఇప్పించండి. సగం దస్తావేజులు రాయండి, ఇప్పుడే దస్కత్ పెడతాం. చాలా సంతోషం అండి. ఆహా, ఏం త్యాగం, ఏం త్యాగం. అమ్మీ మీనాక్షి, ఏనన్నా? నీ ఇష్టం అయితే విధవుల మఠంలో చేరు, లేదా కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు, నాతో కాశీకి పోదాను రా. మధురవాణి, నువ్వు న్యాయానికి ధర్మానికి తోడ్పడి మనుషులకి కులం కాదు గుణం ప్రధానమని రుజువు చేశావు. నా సంతోషాన్ని తెలియపరచడానికి ఇదిగో ఈ భగవద్గీతను నీకు బహూకరిస్తున్నాను. చదువుకుని కృతార్థురాలివిక. ధన్యురాలు.